ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. మూకుమ్మడిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగాల్లో సోదాలు చేస్తున్నారు. పలు ఫిర్యాదులు అందడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే నగరపాలక సంస్థలకు సంబంధించి మొత్తంగా 13 ప్రాంతాల్లో 13 నగరపాలక సంస్థలు అయితే మాత్రం ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ఇక ఈ టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో జరిగినటువంటి ఏదైతే గ్రివెన్స్ ఉంటుందో ఆ గ్రివెన్స్కి వచ్చినటువంటి కంప్లైంట్స్లో కూడా ముఖ్యంగా ఈ కార్పొరేషన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగాలు ఏదైతే ఉంటాయో అక్కడ మాత్రం పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అదేవిధంగా కూడా అక్కడ ప్రతి పనికి ఒక రేటు పెట్టి అక్కడైతే వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని కట్టడి చేసేటువంటి ప్రసక్తే లేకుండా పోయింది. ఎవరికి చెప్పినా కూడా దాన్ని కట్టడి చేసేటువంటి విధానం అయితే అవలంబించలేకపోతున్నారని పెద్ద ఎత్తున కూడా ఈ ఏదైతే ఈ ఇటువంటి కూడా నగర సంస్థలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం మీద కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్స్ అంటే ఏదైతే నగరపాలక కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి ఆ సెక్షన్ లో అయితే మాత్రం ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక గుంటూరు, అదేవిధంగా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిస్థాయి టౌన్ ప్లానింగ్ విభాగంలో అయితే మాత్రం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏదైతే దీనికి సంబంధించి టీడీఎస్ బాండ్కి సంబంధించిన విషయంలో కానీ టీడీఎస్ బాండ్లు అనేటప్పటికీ ఒక ప్రభుత్వ స్థలం కాకుండా ప్రైవేట్ స్థలంలో నిర్మించినటువంటి ఈ ఏవైతే నిర్మాణాలు ఉంటాయో వాటిని అవసరాల కోసం ఆ స్థలాలను కానీ ఆ భవనాన్ని కానీ తీసుకున్నంత సమయంలో ఇచ్చేటువంటి ఈ టీడీఆర్ బాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ బాండ్స్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ టీడీఆర్ బాండ్ల మీద అయితే ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా బిల్డింగ్ బీపీఎస్ సిస్టమ్కి సంబంధించి అంటే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత సరైనటువంటి అనుమతులు లేకుండా అదనపు గదులు నిర్మించినా లేకపోతే ఎక్స్టెన్షన్ చేసినా కూడా దాన్ని క్రమబద్ధీకరించుకుని బీపీఎస్ సిస్టంలో మాత్రం కొంత జరిమానా కట్టేసి రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు. ఇటువంటి వాటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా కూడా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన రికార్డులు కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇక ఈ కాకినాడ, రాజమండ్రి ఏరియా కనుక చూసుకున్నట్లయితే మాత్రం నగరపాలక సంస్థలో మాత్రం అవినీతి మరో రకంగా కూడా జరిగినట్టుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ అధికారులు వచ్చిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఉన్నాయో వాటిని అయితే మాత్రం వాళ్ళు పూర్తిగా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే ఇక వాళ్ళకి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్స్ నుంచి వాళ్ళకి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఫోన్పే కానివ్వండి, అదేవిధంగా కూడా గూగుల్ పేకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళ నుంచి వెళ్ళినటువంటి మెసేజ్లు కానీ వీళ్ళు చేసినటువంటి కాల్స్ కానీ అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అక్కడ ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అన్ని చోట్ల అంటే ప్రధానంగా ఎక్కడైనా కానివ్వండి, మున్సిపల్ కార్యాలయాల్లో కానివ్వండి, అదేవిధంగా కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటిది టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించి విధంగా కూడా నిర్మాణాలు వీళ్ళు ఏమైనా నిర్మాణాలకు సంబంధించి వాల్యుయేషన్ వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా దాన్ని ఏ విధంగా నిర్మాణాలని కొనసాగించారు అనే దాని మీద కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానింగ్ సెక్షన్స్ ప్లానింగ్లు మొత్తం మీద కూడా పూర్తిగా కూడా వాటిని అయితే విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నింటి ప్రకారం కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. పూర్తిగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా కూడా ఇక మున్సిపాలిటీలకి కార్పొరేషన్కి సంబంధించి అవినీతి అనేది ఒక స్థాయిలో ఉంది. దాన్ని
నియంత్రించడం అనేది చాలా కష్టంగా ఉన్నదని భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మాత్రం ఏసీబీ అధికారులు వాళ్ళకి ఒకేసారిగా కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం మీద వాళ్ళైతే అక్కడికి వెళ్ళి ఈ విధంగా దాడి చేయడం అనేది మాత్రం కొంత ఉపయోగపడేటువంటి అంశమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నియంత్రించాలంటే ఈ దాడులు కనుక కొనసాగించినట్లయితే మాత్రం కొంతవరకు ఈ అక్కడ అవినీతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. ఈ ఎవరు అక్కడ ఆ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఒక ఇంటికి ప్లానింగ్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగానికి వెళ్ళినప్పుడు మాత్రం కానీ తప్పనిసరిగా కూడా ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వంక చూపించి అక్కడ వాళ్ళ నిర్మాణాలను అడ్డుకోవటం, అదేవిధంగా కూడా ఇష్టం వచ్చినట్లు రూల్స్ అతిక్రమించి నిర్మాణాలు జరిగినప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని వాటిని సక్రమంగా ఉన్నట్లుగా కూడా చూపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏదైతే ఈ దాడి చేసి వాళ్ళని నియంత్రించేటువంటి పనిలో అయితే పడ్డారు. ఈ దాడి అనేది ఇవాళ రేపు కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి డేటాను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.